అందరు బీసీలే, ప్రజాప్రతినిధి ఉన్న వ్యక్తికి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, వాస్తవికంగా మొన్న యాదవుల సామాజిక వర్గానికి సంబంధించిన సదర్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మొన్న పెద్ద ఎత్తున యాదవ బంధువులు అందరూ కలిసికట్టుగా ఐక్యతగా సదర్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందులోనే పట్టణ ప్రముఖులు, మిగతా సామాజిక వర్గాలన్నీ కూడా వేదిక వద్దకు వచ్చి మా అందరినీ కూడా ఆశీర్వదించి మా యొక్క కార్యక్రమాన్ని, మనం చేసినటువంటి కార్యక్రమాన్ని వారందరూ కూడా వీక్షించి మమ్మల్ని అందరినీ కూడా ఉత్సాహపరిచారు. అందులో భాగంగా ఎప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. ప్రతి సంవత్సరం, ప్రతి ఏటా దీపావళి తర్వాత చేస్తాం. ఎవరు ముఖ్యులను, పట్టణ ప్రముఖులను, ముఖ్య నాయకులని, అన్ని సామాజిక వర్గాల్లోకి వెళ్ళి అందరినీ కూడా పిలిపించుకొని కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మొట్టమొదట మేమందరం కూడా తెలంగాణ వచ్చిన తర్వాత మేమంతా కూడా అక్కడ చేసినటువంటి వాళ్ళు, ఈరోజు సదరు నిర్వహిస్తున్నటువంటి వారు కూడా, అక్కడ ఉన్నటువంటి మొత్తం యాదవ బంధువులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో మేము భారతీయ జనతా పార్టీలో ఉన్నింటి. అప్పుడు ఇక్కడ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులైనటువంటి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు అప్పుడు ఎమ్మెల్యేగా గెలవడం, అప్పటికెళ్ళే మేము స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు మేము పార్టీలో కాదు ఇక్కడ చేసింది. సదర్ కార్యక్రమం అనేది కులానికి సంబంధించినది, ఒక సామాజిక కులానికి సంబంధించింది కాబట్టి ఆ కార్యక్రమాన్ని అందరు ప్రముఖులను పిలుచుకొని చేసుకుంటాం ఈ కార్యక్రమాన్ని. అందులో భాగంగా పూజా కార్యక్రమం మొదటి నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ నియోజకవర్గ గౌరవనీయులు ఎవరుంటారో వారి ద్వారా పూజా కార్యక్రమాన్ని చేపడతాం. గతంలో కూడా అదేవిధంగా మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ ద్వారానే పూజా కార్యక్రమం చేపట్టి మేము సదరు నిర్వహించడం జరిగింది, వివిధ పార్టీలో ఉన్నప్పటికీ కూడా. ఎందుకంటే ఇది సాంప్రదాయం, ఈ రాజకీయాలు కాదు. ఇక్కడ జరుగుతున్న క్రమంలో ముందుగా గౌరవ ఎమ్మెల్యే గారు పూజా కార్యక్రమం పాల్గొనడం, వారితో పాటు కొందరు నాయకులు రావడం, ఇది సహజం. వారు ఉన్నప్పటికీ కూడా వారెంబడి వివిధ వర్గాల వారు కూడా వచ్చి స్టేజ్ పైన ఉంటారు. ఇదే ఒక ఇంటి ప్రోగ్రాం కాదు. మాది వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తేనే, వారి దృష్టిలో పడితేనే బాగా చేసింది యాదవులు అని చెప్తారు. మాది మేము చేసుకుంటే మా ఇంట్లో చేసుకుంటాం, బజార్లో ఎందుకు పెడతాం, చౌరస్తాలలో ఎందుకు పెడతాం? కాబట్టి ఇది వారొచ్చిండ్రు వీరొచ్చిండ్రు అనడం సమంజసం కాదు. పట్టణంలో చాలామంది అందరికి తెలియాలి కాబట్టి యాదవుల ఐక్యత తెలియాలి, యాదవుల సదర్ పండుగ ఇది. వారందరూ కూడా వివిధ అడవులలో అక్కడెక్కడ ఉండేవాళ్ళు విని చైతన్యవంతులై వారు ఆ కార్యక్రమాలు చేపడతారు. జరుగుతున్న క్రమంలో ఇప్పుడు నిన్న చెప్పినట్టు మా పెద్దలు వారు ఏమైనా ఉంటే కుల పెద్దలుగా అఖిల భారత నియోజకవర్గ అధ్యక్షుడు మా పెద్దలు సాయిలగా చెప్పడం జరిగింది. ఎవరెవరు అనుకూలంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో వారందరినీ కూడా తీసుకురావాలి, వారందరినీ స్వాగతించుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంటుంది. కాబట్టి ఎవరికి వారు, ఎందుకంటే ఆ లొల్లిలో ఉంటాం, సదరులో ఉంటాం, ప్రముఖులను తీసుకునే పద్ధతిలో క్రమంలో ఇక్కడ పొరపాటు జరుగుతాయి. కాబట్టి ఎవరికి వారు వారిని స్వాగతించుకొని వేదికపైకి ఆహ్వానించి వాళ్ళు సగర్వంగా పంపాలని చెప్పేది చెప్పడం జరిగింది గతంలో. అట్టి కార్యక్రమాలకు వారు అక్కడే ఉన్నారు, ఇంకా వాళ్ళని తప్పులు చేయిస్తా ఉన్నారు. ఎవరి పుట్టుకతో ఇది కాలే. ప్రతి ఒక్కరు కూడా ఎన్నుకున్న వ్యక్తులు చెప్పాలి, ఇది పద్ధతి కానీ మనం తప్పు చేసాం అనేటప్పుడు ఉండాలి. కానీ దాన్ని సమర్థిస్తే ఎవరికి నాశనం? అది ఎవరు గుంతవారు తీసుకున్నట్టు. వాస్తవంగా అందరినీ కూడా పెంచుకున్నాం, మీటింగ్ సమావేశం జరుగుతుంది. చాలా రోజులకు మా అశోక్ యాదవ్ గారు హైదరాబాద్కి వెళ్ళి
భారతీయ జనతా పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆయన కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే వికలాంగులు నిలబడలేదు ఎక్కువసేపు కాబట్టి వయసు రీత్యా ఇబ్బంది ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్న సందర్భంలో హైదరాబాద్కి వెళ్ళి వారు రావడం, మా గురానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన మాకు కొన్ని సూచనలు చేస్తూ ఉంటే వెనక్కి అల్లరి ముక్కల్లో వాళ్ళు విజిల్ వేసుకుంటూ వస్తే ఎవరైనా ఎంతవరకు సమంజసమండి? ఇది రాజకీయ పార్టీ? ఎవరు వచ్చిందో చెప్పండి. బహుజన వీరుడు సర్వాయి బాబన్న గారి కార్యక్రమాలు చేస్తాం. ఆ కార్యక్రమంలో మీరు అందరూ కలిసి ఉంటారు, అన్ని వర్గాలను ఎంచుకుంటారు. అది ప్రక్రియ, నిరంతర ప్రక్రియ. ఒకరినొకరు గౌరవించుకోవాలి, మనం తప్పు కాదు. ఆ కార్యక్రమం జరుగుతూ ఉంటే పక్క నుంచి ఇంకో వర్గం వారు వేరే ఈగ వేసుకుంటూ దాన్ని వేసుకుంటూ వస్తే ముందర వారికి ఏమనిపిస్తుంది? చూసేవారికి ఏమనిపిస్తుంది? మాకున్నటువంటి పెద్ద దిక్కైనటువంటి అశోక్ కుమార్ గారు అసహనం వ్యక్తం చేశారు. మాట్లాడుతూ ఉంటే డిస్టర్బ్ అయితే ఎవరైనా బాధపడతారు కదా. మీరు దీనికి ఎలా మమ్మల్ని పిలిచిందని చెప్పి ఎవరైనా ప్రముఖులు మేము సగౌరవంగా పిలవాలనే అందరూ ఆహ్వానం చేయడం జరిగింది. ఇలా వీళ్ళు ఉంటారు, ఇంకోరు ఉంటారు, కానీ మన పద్ధతులు మాత్రం ఒక విధి విధానాలు మాత్రం మనం పోవాలి. అతి ఉత్సాహంతో పిల్లలు మిమ్మల్ని చర్య తీసుకొని వేదికపైకి